హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 21st మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు మ్యాట్రిక్స్ ఎం లేదా R21 వ్యాక్సిన్ తప్పితే మిగతా అన్నీ కూడా వన్ లైన్లో అయిపోతాయి. సో ఫస్ట్ చూస్తే 21st మే చూస్తే జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం అని చెప్పేసి జరుపుకుంటున్నాం. థీమ్ ఇంతవరకు అయితే ఏమీ లేదు. సో ఏమైనా ఉంటే మనం రేపు క్లాస్ డిస్కస్ చేద్దాం. సో 21st మేన ఎందుకు అంటే మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అని చెప్పేసి పిలుస్తాం. సో రాజీవ్ గాంధీ హత్య ఎప్పుడు జరిగింది? 1991 మే 21st జరిగింది. సో మనకు ఎందుకు హత్య అంటే 1987లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఈ శ్రీలంక లోపల అంతర్యుద్ధం వస్తుంది. శ్రీలంక లోపల ప్రజాప్రభుత్వము వర్సెస్ ఎల్టీటీ అని చెప్పేసి యుద్ధం జరుగుతుంది. సో ఆ పౌర ప్రభుత్వానికి మద్దతుగా ఈ రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఇండియా గవర్నమెంట్ వచ్చేసి ఒక దళాన్ని పంపిస్తుంది, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అప్పుడు ఎల్టీటీ చాలా హట్ అవుతుంది. సో తర్వాత 21st మేన మనకు ఈ ఆత్మాహుతి దాడి అని చెప్పేసి కండక్ట్ చేసి చంపేస్తుంది. సో 21st మేని వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చేసి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం అని చెప్పేసి జరుపుతుంది. సో మనకి థీమ్ వచ్చేసి ఇంతవరకు అయితే ఏమీ లేదు. ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, నోట్స్లో యాడ్ చేద్దాం. రైట్, నెక్స్ట్ చూస్తే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తాయి. ఈ 4 ఆర్టికల్స్ మనకి తెలంగాణ పేపర్లో ఒకే పేపర్లో ఇన్ఫ్యాక్ట్ ఒకే పేజీలో వచ్చింది. పెద్దగా అవసరం లేదు, బట్ ఒకసారి చూసుకోవాలి. ప్రశ్న వచ్చినా కూడా వన్ లైన్లో వస్తుంది, స్టేట్మెంట్ ప్రశ్న రాదు. ఫస్ట్ ఏంటి అంటే ఈ పచ్చి ఆవు పాలు, ఇన్ఫ్యాక్ట్ ఆ ఆవు కనుక బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ పచ్చి ఆవు పాలు మనం సేవిస్తే మనకు కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి సిడిఎస్ సంస్థ చెప్పింది. సో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని చెప్పేసి సంస్థ ఉంటుంది అమెరికా లోపల. సో గుర్తించని చెప్పేసి చూసుకోవాలి. ఆవు పాల నుంచి బర్డ్ ఫ్లూ అని చెప్పేసి సిడిఎస్ సంస్థ గుర్తించింది. నెక్స్ట్ చూస్తే ఈ పురుషుల్లో టెస్టికల్స్ వృషణాల లోపల మైక్రో ప్లాస్టిక్స్ని వెరీ ఫస్ట్ టైం న్యూ మెక్సికో యూనివర్సిటీ వాళ్ళు గుర్తించారు. సరిపోతుంది. నెక్స్ట్ ఈ టాల్కమ్ పౌడర్లో మనకి యాస్బెస్టస్ ఉంటుందట. ఈ యాస్బెస్టస్ కలిగిన టాల్కమ్ పౌడర్ని ఉపయోగిస్తే మహిళల్లో ఇన్ఫ్యాక్ట్ అండాశయ క్యాన్సర్ వస్తుందట. దీన్ని యుఎస్ఏ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి అది గుర్తించింది. నెక్స్ట్ ఈ రొమ్ము క్యాన్సర్ యొక్క నిరోధం కోసం అని చెప్పేసి ఒక జెల్ని తయారు చేసింది మాంచెస్టర్ యూనివర్సిటీ వాళ్ళు. ఈ 4 ఏంటంటే మనకి జస్ట్ ఇక్కడ డిసీజెస్ అండ్ ఆ యూనివర్సిటీ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుందంటే ఒకసారి చూస్తే సరిపోతుంది, వస్తే ఆన్సర్ పెట్టేది, లేకుంటే లేదు. సో నెక్స్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇవి ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఈ 4 ఆర్టికల్స్ కూడా అవసరమే, బట్ ఇది వన్ లైన్లో వచ్చింది కాబట్టి ఒకసారి వేయడం జరిగింది. టైం మనకు సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ హజీమ్ గులాం మహమ్మద్ అని చెప్పేసి 120 years ఓల్డ్ ఏజ్ పర్సన్. జమ్మూ కాశ్మీర్ లోపల సోపార్ లోపల ఓటేస్తాడు. అయితే ఈ హజీమ్ గులాం మహమ్మద్ ఉన్నాడు కదా, సో 120 years. నాకు తెలిసి ఇతనే పెద్ద అని చెప్పేసి మనం చెప్పలేము, కానీ మొత్తం మీద అత్యధిక ఏజ్ కలిగిన ఓటర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకెవరైనా ఉంటే మీరు ఆన్సర్ చేయండి. మేబీ ఉంటే ఉండవచ్చు. మనకి ఈరోజు పేపర్లో వచ్చింది, ఈనాల్లో ఆ ఓటు వేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ హజీమ్ గులాం మహమ్మద్ అని చెప్పేసి సో శతాధిక వృద్ధ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో పేరు వస్తుందంటే పేపర్లో వచ్చింది కాబట్టి చెప్పలేం. ఒకసారి చూస్తే మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ వెరీ ఫేమస్ మ్యాట్రిక్స్ ఎం అని చెప్పేసి లేదా R21 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి వార్తల్లో ఉన్నది. ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇంతకుముందు, ఈరోజు మరొకసారి ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది. సో R21 సైంటిఫిక్ నేమ్ అయితే మ్యాట్రిక్స్ ఎం అని చెప్పేసి జెనరిక్ నేమ్గా పిలుస్తాం. ఒక మలేరియా వ్యాక్సిన్ ఇది. సో మలేరియా వ్యాక్సిన్ దీన్ని WHO ఆమోదించింది. WHO ఆమోదించిన ప్రపంచంలో 2వ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. సో ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి మనకు అంటే RTS,S/AS001 అని చెప్పేసి దీన్ని జెనరిక్ నేమ్ వచ్చేసి సో మ్యాక్స్క్వి రిక్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని లండన్ యొక్క గోల్డ్ స్మిత్ క్లైవ్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేస్తారు. సో GSK కంపెనీ ఫ్రమ్ UK అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మాస్క్వి రిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. WHO చేత ఆమోదించబడ్డ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు చూస్తే ఈ మ్యాట్రిక్స్ ఎం అని చెప్పేసి R21 WHO ఎప్పుడు ఆమోదించింది? లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్లో మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఇప్పుడు మరొకసారి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే సో దీని యొక్క ఫస్ట్
సో ఫస్ట్ సెట్ ఆఫ్ వ్యాక్సిన్ని ఆఫ్రికా దేశానికి పంపిస్తున్నారు. సో ఇందులో ఫస్ట్ గ్రహీత ఎవరంటే ఫస్ట్ సెట్ లోపల సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంకొక 8-9 కంట్రీస్కి పంపిస్తున్నారు యాజ్ పర్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం చూస్తే. బట్ మనకి ఫస్ట్ దేశం కాబట్టి కార్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ప్రశ్న వస్తే గిట్ట మ్యాట్రిక్స్ ఏం డెవలప్డ్ బై అని చెప్పేసి ఆ ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో దీన్ని సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఫేమస్ మనకి ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పూణే హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. దీనికి ఆక్స్ఫర్డ్ దాంతోపాటు ఆక్స్ఫర్డ్ ప్లస్ నోవావాక్స్ ఈ ఇద్దరు కలిపి సహాయం చేస్తారు. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నోవావాక్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఇవి రెండు కలిపి సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సహాయం చేస్తే సో మ్యాట్రిక్స్ ఏమని చెప్పేసి ఒక మలేరియా వ్యాక్సిన్ని తయారు చేస్తుంది. ఈ వ్యాక్సిన్ WHO ఆమోదించింది కదా. తొలిసారిగా పైలట్ బేస్లో ఒక 3 కంట్రీస్లో అమలు చేస్తారు. సో ఫస్ట్ మనకు ఆఫ్రికా లోపల ఘనా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్. ఘనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఘనా, బుర్కినా ఫాసో అండ్ నైజీరియా అని చెప్పేసి 3 కంట్రీ లోపల ఒక ప్రయోగాత్మకంగా WHO దీన్ని ప్రవేశపెడుతుంది. ఇప్పుడు ఏంటి అంటే సో మనకు ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే అఫీషియల్గా ఏమో ఫస్ట్ 3 కంట్రీస్ వేరు మనకివి ఒక ప్రయోగాత్మకంగా దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడేమో సో ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ఫుల్గా ఇది తగ్గించింది కాబట్టి ఫస్ట్ సెట్ ఆఫ్ వ్యాక్సిన్ని ఆఫ్రికా దేశానికి పంపిస్తున్నారు ఖండానికి. అందులో ఫస్ట్ దేశం వచ్చేసి కార్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఘనా వేరు, ఈ కార్ వేరు. సో రెండు ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కేటగిరీ లోపల ఘనా ఫస్ట్, ఆ కేటగిరీ లోపల కార్ ఫస్ట్. ఇంకా 2 కంట్రీస్ ఏంటి మనకు అంటే బుర్కినా ఫాసో ఉంది, నైజీరియా అని చెప్పేసి ఉంది. సో మనకి 3 కంట్రీస్ ఫస్ట్ దశ లోపల ప్రయోగాత్మకంగా అయితే ఫస్ట్ సెట్ ఆఫ్ వ్యాక్సిన్ లోపల అఫీషియల్గా చూస్తే మనకు ఒక 8-9 కంట్రీస్ కనిపిస్తున్నాయి. అయితే ఇది ఇండియా కోసం అంటే ఇండియా కోసం కాదు, ఓన్లీ ఆఫ్రికా కోసం అని చెప్పేసి మనకు ఈ మ్యాట్రిక్స్ ఏం పనిచేస్తుంది అంటే మన మలేరియా వచ్చేది ప్లాస్మోడియం కదా. సో ఆ పరాన్నజీవి ఏదైతే ఉందో ఆఫ్రికాలో ఉన్న పరాన్నజీవి కోసం అని చెప్పేసి మ్యాట్రిక్స్ ఏం పనిచేస్తుంది. ఇండియాలో ఉన్న మలేరియా కోసం అని చెప్పేసి పనిచేయదు, ఓన్లీ ఫర్ ఆఫ్రికా అని చెప్పేసి చూసుకోవాలి. ఎందుకు ఓన్లీ ఫర్ ఆఫ్రికా అంటే WHO యొక్క సూచన మేరకు అని చెప్పేసి ఎక్కువ కేసులు మన ఆఫ్రికాలో వస్తున్నాయి కాబట్టి సో ఈ సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వ్యాక్సిన్ని ఆఫ్రికా కోసం అని చెప్పేసి కేటాయించడం జరిగింది. ఇది మనకు మ్యాట్రిక్స్ ఎం గురించి లేదా R21 గురించి R21 గురించి ప్రశ్న వస్తుంది. వ్యాక్సిన్ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సంస్థల పేరు గుర్తుపెట్టుకోవాలి. ఘనా గుర్తుపెట్టుకోవాలి, కార్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి గ్లాస్గో స్మిత్ క్లైవ్ అని చెప్పేసి అది మ్యాక్స్వీ రిక్స్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా RTS, S/AS001 అని చెప్పేసి పిలుస్తాం. మన WHO యొక్క ఫస్ట్ మలేరియా అని చెప్పేసి వ్యాక్సిన్ పేరు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పోలో పోనీ అని చెప్పేసి మనకు జీవి వార్తల్లో ఉంది. సో పోలో పోనీ ఇన్ఫ్యాక్ట్ ఒక గుర్రము జాతి అండి. ఇది మణిపూర్లో వెరీ ఫేమస్. మణిపూర్ యొక్క సంస్కృతికి దీనికి సంబంధం ఉంటుంది. అయితే ఈ మణిపూర్ లోపల ఇది అంతరించిపోతుంది కాబట్టి ఈ పశ్చిమ ఇంఫాల్ డిస్టిక్ లోపల లాంపెల్ ఫట్ అని చెప్పేస్తున్నది. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ లాంపెల్ ఫట్ దగ్గర మనకు మణిపూర్ ప్రభుత్వం వచ్చేసి ఈ పోలో పోనీ యొక్క జాతి కోసం అని చెప్పేసి అర్థం సో 30 ఎకరాల భూమి కేటాయించింది. కాబట్టి మనకి వార్తల్లో ఉంది పోలో పోనీ జీవి పేరు. ప్రాంతం పేరేంటి? లాంపెల్ ఫట్ అని చెప్పేసి పశ్చిమ ఇంఫాల్ డిస్టిక్ లోపల ఉంటుంది. సో అంతరించి పోతుంది కాబట్టి మణిపూర్ సంస్కృతి దగ్గర ఉంటుంది కాబట్టి రక్షణ కోసం అని చెప్పేసి ఒక చర్య కాబట్టి మనకు ఆ జీవి పేరు వస్తే రావచ్చు. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఏ ఢిల్లీ సుల్తాన్ పోలో గేమ్ ఆడుతూ మరణించడం చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ మనకి GSలో వచ్చింది. ఆ ఢిల్లీ చక్రవర్తి పేరు మీరు ఆన్సర్ చేయండి. సో పోలో గేమ్ ఆడుతూ మరణించిన ఢిల్లీ వ్యక్తి ఎవరని చెప్పేసి అది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ABPSC గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు. మిగతా ఆర్టికల్స్ అన్నీ వేరే ఎగ్జామ్స్కి పనికి వస్తాయి. సో ఇవన్నీ 1 లైన్డే అండి. ఫస్ట్ ఏంటంటే మనకు సీత అమ్మన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ లోపల. సో అది మరొకసారి వార్తల్లో వచ్చింది. శ్రీలంక లోపల సీతా టెంపుల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సీతా అమ్మన్ దేవాలయంలో సీతా విగ్రహానికి మన అయోధ్య యొక్క సరయు వాటర్తోని అభిషేకం చేయడం జరిగింది. సో కాబట్టి ఆ సరయు అని చెప్పేసి వాటర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, అభిషేకం అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్
కలుషిత రక్త కుంభకోణం అని చెప్పేసి ఏ దేశంలో వార్తల్లో ఉంది అంటే యూకే దేశంలో వార్తల్లో ఉంది. నిన్న మనకు యూకే ప్రధాని సునక్ అతను క్షమాపణ చెప్తాడు. సో ఏంటి కుంభకోణము అంటే 1970s లోపల ఏమైంది అంటే హిమోఫీలియా అని చెప్పేసి ఒక వ్యాధి బ్రిటిష్ దేశం లోపల విజృంభణ చేస్తుంది. వాళ్ళకు రక్తం గడ్డ కట్టించే లక్షణం లోపించి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ దీనికోసం అని చెప్పేసి చికిత్స కోసం అని చెప్పేసి నేషనల్ హెల్త్ సర్వీస్ వాళ్ళు బ్రిటిష్ లోపలనే ఉంటుంది డిపార్ట్మెంట్ అది. సో NHS వాళ్ళు అమెరికా నుంచి ఒక రక్తాన్ని దిగుమతి చేసుకుంటారు. ఫ్యాక్టర్ 8 అని చెప్పేసి అందులో కారకం ఉంటుంది. ఆ కారకం ఫలితంగా నెంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయట. సో HIV వస్తుందని చెప్పేసి లివర్ ఎఫెక్ట్ అని చెప్పేసి కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. అయితే దీన్ని అప్పుడు ఈ NHS చెప్పకుండా ఇన్ఫ్యాక్ట్ దాచిపెట్టి ప్రజలకు అన్యాయం చేస్తుంది. సో నిన్న రిపోర్ట్ ఇచ్చింది NHS అనేది దాచి ఉంచిందని చెప్పేసి. సో అందుకు మన బ్రిటిష్ ప్రధాని అందరికీ సారీ చెప్తాడు. అందుకు మనకు వార్తల్లో ఉంది. సో ఇటీవల వార్తల్లో కనిపించిన రక్త కుంభకోణం అనేది ఏ కంట్రీ అంటే మనం యూకే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యాక్టర్ 8 అనే అమెరికా యొక్క దిగుమతి కారణంగా NHS దాన్ని దాచిపెట్టింది, సైడ్ ఎఫెక్ట్ని చెప్పలేదని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ ఈ ప్రపంచ పారా అథ్లెట్స్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి వరల్డ్ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ మనకి జపాన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇందులో మనకు దీప్తి జీవన్ జీ అని చెప్పేసి T20 400 మీటర్స్ లోపల 55.0 సెకండ్స్లో ఆ గమ్యం చేరుకొని రికార్డు సృష్టించింది. ఇది తక్కువ టైంలో అని చెప్పేసి దాంతోపాటు పారా ఒలింపిక్స్కి అర్హత, గోల్డ్ మెడల్ 3 వచ్చినాయి. సో మనకి ఎవరు దీప్తి జీవన్ జీ అని చెప్పేసి T20 400 మీటర్స్ లోపల సో 55.06 సెకండ్లో గమ్యం చేరింది. మొత్తం 3 రికార్డు వచ్చింది, 1 గోల్డ్ వచ్చింది. ఎస్ ఇది వరల్డ్ రికార్డు, ఎస్ పారా ఒలింపిక్స్కి అర్హత అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఇదే టోర్నమెంట్ లోపల నిషాద్ కుమార్ అని చెప్పేసి హై జంప్లో సిల్వర్ మెడల్ వస్తుంది. నెక్స్ట్ ప్రీతి పాల్ అని చెప్పేసి 200 మీటర్స్ లోపల బ్రాంజ్ మెడల్ వస్తుంది. సో మనకి పేపర్ వాళ్ళు ఇవి ఒకటి హైలైట్ చేస్తారు, ఇవి చిన్నగా ఇవ్వడం జరిగింది. ప్రశ్న మాత్రము ఇది కాకుండా ఇక్కడనే పడుతుంది. సేమ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గేమ్సే, ఇవి మెడల్సే కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ. నెక్స్ట్ మనకు 2 నియామకాల వార్తల్లో ఉన్నాయి. జయా బాడిగా అని చెప్పేసి పిలుస్తాం. కాలిఫోర్నియా యొక్క కోర్టు జడ్జిగా నియామకం పొందిన తొలి తెలుగు మహిళ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. జయా బాడిగా ఈజీగా మనకు గుర్తుంటుంది, ఒకసారి పేరు చూస్తే ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ లూయిస్ అబెన్దార్ అని చెప్పేసి డొమినికన్ రిపబ్లిక్ దేశం యొక్క ప్రెసిడెంట్గా వరుసగా 2వసారి ఎన్నిక అని చెప్పేసి మనకి వార్త వచ్చింది. సో ఏంటి లూయిస్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ మనకు ఈ ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఏ రిపోర్టు అంటే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ 2024 రిపోర్ట్ అని చెప్పేసి అందులో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఆసియాలో సెకండ్ ర్యాంక్ వస్తుంది, ప్రపంచంలో 26th ర్యాంక్ వస్తుంది. ఇది మనకి ఈరోజు వార్తల్లో కరెంట్ అఫైర్స్. సో నాకు తెలిసి ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల ఈ హజీం గులం మహమ్మద్ ఒకటి. సో ఈ జమ్మూ కాశ్మీర్లో సోపారాలో ఓటు అని చెప్పేసి 120 అని చెప్పేసి ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక ఓటు అని చెప్పేసి పిలుస్తాం, వయసు అని చెప్పేసి పిలుస్తాం, సరే వయసు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో ఇది తొలి సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ని ఒక 8-9 కంట్రీస్కి పంపిస్తుంది. అందులో ఫస్ట్ కంట్రీ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి. సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. దీనికి నోవావాక్స్ ప్లస్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంతకుముందు మనకు వెరీ ఫస్ట్ టైం ఈ పైలట్ బేస్లో ఘనా కంట్రీ ఫస్ట్ టైం ఆమోదిస్తుంది, బుర్కినా ఫాసో అని చెప్పేసి ఆమోదిస్తుంది, నైజీరియా అని చెప్పేసి ఆమోదిస్తుంది. ఈ 3 ఆన్సర్స్ వేరు, CAR కార్ అని చెప్పేసి వేరు. ఇది 2వ వ్యాక్సిన్ మలేరియా WHO ఆమోదించింది. సో ఫస్ట్ వ్యాక్సిన్ మనకి మాస్క్వి రిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి GSK కంపెనీ తయారు చేస్తుంది, లండన్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. పోలో పోనీ ఈ కొద్ది వరకు మణిపూర్ జంతువు అని చెప్పేసి చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది 30 ఎకరాల భూమి కేటాయిస్తుంది దాని రక్షణ కోసం అని చెప్పేసి మణిపూర్ ప్రభుత్వము లాంఫెల్ ఫట్ ప్రాంతం లోపల పశ్చిమ ఇంఫాల్ డిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సీతా అమ్మన్. సో ఈ సీతా అమ్మన్లో సీతకి మన సరయు వాటర్ ఉన్నది కదా, సో అయోధ్య నది, అయోధ్య నగరము పక్కన ఉంటుంది. సో అది వాటర్ని ఇవ్వడం జరిగింది అభిషేకం కోసం అని చెప్పేసి. మరి DSC వాళ్ళ కోసము నైతీరా పట్టణాలు అని చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్, అయోధ్య పట్టణం సరయు నది ఒడ్డున అని చెప్పేసి వస్తుంది.
నెక్స్ట్ ఈ రక్త కుంభకోణం పెద్దగా అవసరం లేదు, బట్ ఈ ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ లోపల దీప్తి జీవన్జీ అని చెప్పేసి వరల్డ్ రికార్డ్ సృష్టించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నితీష్ కుమార్ అండ్ ప్రీతి పాల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, నిషాద్ కుమార్ అని చెప్పేసి. జయ బాడిగా కాలిఫోర్నియా కోర్టు యొక్క తొలి మహిళా జడ్జి ఏం కాదు, తొలి తెలుగు మహిళా జడ్జి అని చెప్పేసి పిలుస్తారు. లూయిస్ అబెందార్ డొమినికన్ రిపబ్లిక్ యొక్క ప్రెసిడెంట్గా రెండవసారి ఎన్నికవుతాడు. ఈ పెద్ద రిపోర్ట్ అవసరం లేదు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్స్ప్రెస్ పేపర్లో అండ్ మన తెలుగు పేపర్లో వచ్చిన ఆర్టికల్స్. సో ఇందుకు ఒకటి మనకు పెండింగ్ ఉంది. మన రేపు కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉండదు. సో 22 మే మనం రేపు కంప్లీట్గా స్పేస్ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తాం. ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, మధ్యాహ్నం క్లాస్ చేసేందుకు నాకు ఈజీగా ఉంటుంది. సో మనకు ఇన్ఫ్యాక్ట్ 27 కరెంట్ అఫైర్స్, 23 ఇవి రెండు కలిపి 23 రోజు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.